వెళదాం సారథి. కౌరవ సార్వభౌములు ధృతరాష్ట్రుల వారు రాజ్యసభకు వేంచేస్తున్నారహో. గురువులు కృపాచార్యులకు, గురువులు ద్రోణాచార్యులకు ఈ సేవకుని ప్రణామాలు. ఆయుష్మాన్ భవ, విజయీ భవ. దాతశ్రీ భీష్మాచార్యుల చరణాలకు విచిత్రవీర్యుని పుత్రుడు ధృతరాష్ట్రుడు ప్రణమిల్లుతున్నాడు. యశస్వీ సామ్రాట్టులు మహారాజు ధృతరాష్ట్రుల వారికి జై! కౌరవ సామ్రాట్టులు మహారాజు ధృతరాష్ట్రుల వారికి జై! కౌరవ సామ్రాట్టులు మహారాజు ధృతరాష్ట్రుల వారికి జై! కౌరవ సామ్రాట్టులు మహారాజు ధృతరాష్ట్రుల వారికి జై! మహారాజా, మధురా నరేషులు మహారాజా ఉగ్రసేనుల తరపున ఒక ప్రత్యేక సందేశం తీసుకుని వారి యొక్క దూత తమ దర్శనార్థం వచ్చారు. మహారాజులు అనుమతిస్తే వారిని కొలువులోనికి ప్రవేశపెడతాం. అవశ్యం. క్షమించాలి మహారాజా. దూత సభలోకి వచ్చే ముందు
మనం ఒక విషయం గురించి ఆలోచించాలి. మధుర నుంచి ఈ ప్రకారంగా ఒక దూత అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చాడంటే సాధారణ విషయం కాదు. అతని రాకలో ప్రయోజనం ఏమిటో? ఆ వచ్చిన వ్యక్తి నిజంగానే రాజదూత అయ్యుంటాడా, లేక విశిష్ట వ్యక్తి? మహామంత్రి విదుర, తమరు మహారాజుల వారికి ఈ విషయం విన్నవించలేదు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? ఎవరు? అవును విదుర, మాకు నీవు అతను ఎవరన్నది తెలియజేయలేదు. మహారాజా, వారు మధుర ప్రధాన సేనాధిపతులు, మహారథి అక్రూరుల వారు. సేనాపతుల మధుర సేనాపతులు కౌరవుల కొలువులోనికి రావటంలోని ఆంతర్యం? నిజమే విదుర, శకుని యొక్క ఈ ప్రశ్న ఆలోచించదగినది. ఒక సేనాపతి ఈ విధంగా హఠాత్తుగా రావటంలో ముఖ్యోద్దేశం ఏమిటి? మహారాజా, వారు ప్రస్తుతం సేనాధిపతిగా విచ్చేయలేదు. మధురా నరేషుల రాజదూతగా తమ చెంతకు ఓ సందేశాన్ని విన్నవించడానికి వచ్చారు. కనుక వారిని సగౌరవంగా సభకు పిలిపించాలి. అదే సదాచారం. మహామంత్రి విదుర, సాధారణ పరిస్థితుల్లో తమరు చెప్పింది ఉచితం కావచ్చు, కానీ తమరొక్కటి మరిచారు. ప్రస్తుతం ఇంద్రప్రస్థం యొక్క పరిస్థితి సాధారణం కాదు. మొత్తం రాజకులం ఒక సంక్షోభంలో మునిగి ఉంది. మహారాజు పాండురాజు వారి మరణానంతరం వారి సోదరులు మహారాజు ధృతరాష్ట్రుల వారు సింహాసనాన్ని అధిష్ఠించారు. అయితే ఈ విషయం మధురవాసులకు రుచించి ఉండకపోవచ్చు. ఎందుకంటే మహారాణి కుంతీదేవి కారణంగా యాదవుల అసలు సంబంధం మహారాజు పాండుతోనే ఉండవచ్చు. అందుకనే సహజంగా వారి యొక్క సానుభూతి మహారాజు ధృతరాష్ట్రులపై ఉండదు. అందుకే వారు రాయబారిని పంపి ఉండవచ్చు, పాండురాజు జ్యేష్ఠపుత్రుడికే సింహాసనాన్ని అప్పగించాలని. అందుకే మహారాజా నేను చెప్పింది, ఇటువంటి దూతల్ని అనుమతించే ముందు మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ వారు ఆ ఉద్దేశంతోనే వచ్చి ఉంటే వారికి మనం ఏం సమాధానం చెప్పి పంపించాలి అని నిర్ణయించుకున్నాకే మనం రాయబారిని లోపలికి రానివ్వటం మంచిది. మేము కుమారశకుని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. అదే ఉచితం మహారాజా, అదే ఉచితం. ద్వారపాలక, మధుర రాజదూతతో వెళ్ళి చెప్పు, ప్రస్తుతం మహారాజు గారు అత్యవసర రాజకార్యంలో మునిగున్నారని. అతిథి గృహంలో వారిని విశ్రాంతి తీసుకోమను. మహారాజు గారు వీలు చూచుకొని మళ్ళీ వారికి కబురంపుతారని వెళ్ళు. ఆజ్ఞ మహారాజా. ఆగు. క్షమించండి మహారాజా, ఈ విధంగా ప్రతి విషయంలోనూ కుమారశకుని మాటలకు తల ఊపుతూ తమరు చాలా అనుచితాలు చేస్తున్నారు. అంతేకాక రాజసభలకంటూ కొన్ని మర్యాదలున్నాయి. ఒక రాజదూతను ఈ ప్రకారంగా తిరస్కరించడం న్యాయం కాదు. ఒకవేళ అతను శత్రుపక్షం వాడే కావచ్చు. తమ రాజ్యసభలో గురువులు ద్రోణాచార్యుల వారు, మంత్రులు విదురులు, కృపాచారులు వంటి మహామహులు ఆసీనులై ఉన్నారు. వారి మేధస్సు, రాజనీతి, బల పరాక్రమాలపై విశ్వాసముంచాలి. వీరు తమకు అన్ని పరిస్థితులలోనూ సముచితమైన సలహాలు ఇవ్వగలరు.
తమకు ధర్మ మార్గాన్ని సూచించగలరు. కనుక తమరు దూత ఎటువంటి వాడైనప్పటికీ భయపడవలసిన ఆవశ్యకత లేదు. అందుకే తమరికి తెలియజేస్తున్నాను, అక్రూరుల వారిని సగౌరవంగా తమరు ఆహ్వానించాలి. మరైతే ఆగండి. ఆ వచ్చిన దూత సందేశం మనకు అనుకూలం కాకపోతే సగౌరవంగా తెలియచేద్దాం. మాలో మేము చర్చలు జరిపిన తర్వాత కబురు చేస్తామని. కనుక ముందు మనం వారికి మాట్లాడే అవకాశం కల్పించాలి. ఆ ప్రకారమే చేద్దాం. వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించండి. ఆజ్ఞ మహారాజా.